సేవలు చేస్తున్నందుకు పెన్షనే కాకుండా ఇది కూడా ఇవ్వడం వల్ల మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. ఎందుకంటే ఇల్లులు మునిగిపోవటం అనేది సాధారణమైన విషయం కాదు. వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడటం వల్ల మేము కూడా ఒక వాలంటీర్గా మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఎన్నో సేవలు అనేది మేము చేస్తున్నాము. వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేయటం కానీ, చంటి పిల్లలు ఏంటి, ముసలోళ్ళు ఏంటి సార్, మమ్మల్ని ఈ సేవలో ఉంచిన సీఎం గారికి మేము ఎంతో థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించిన మా అడ్మిన్ సార్ మాకు కాల్స్ చేసి మమ్మల్ని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి జనాల దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళకి ఎన్నో సేవలు అనేది అందించినటువంటి మా సచివాలయం స్టాఫ్కి మేము ఎంతగానో థ్యాంక్స్ చెప్పుకుని సీఎం సార్ కూడా ఎంతగానో థ్యాంక్స్. సత్యవేలు బాబు ఎంత లోతు నేలాలు ఉండగానే మా గాడికి వచ్చి మా ఫోన్ నెంబర్ తీసుకొని రామ్మని అని ఆటో పెట్టారు. మా కోసం తీసుకొచ్చి రేత్రి పూట దోమలు కొడుతుంటే వలగొట్లు ఇచ్చారు, దుప్పట్లు ఇచ్చారు, కరెంటు వేశారు. కరెంటు పోయాను, మళ్ళీ కరెంటు తెప్పించినారు, వచ్చినారు. రాత్రి బాబు సగబద్దులాగా ఉన్నారు మా కోసమే. మళ్ళీ పొద్దునేమో పాలు పెట్టారు, పిల్లకాయలకి టీ ఇచ్చారు, ఉప్మా పెట్టారు, ఇప్పుడు అన్నం పెట్టారు. కలకటమ్మ కూడా వచ్చింది, అన్నీ రాసుకుపోయారు. మళ్ళీ అన్నం పెట్టారు, మధ్యాహ్నం అన్నం పెట్టారు, మళ్ళీ బట్టలు పంచారు. అన్ని బాగా చూశారు బాబు. మేము ఉండేది మొత్తం నిండిపోయింది. ఆ చెంట్లు మొత్తం నిండిపోయాయి. 3వ తారీఖు మొదలు పెట్టుకుని సారు మాకు వాలంటీర్లు మమ్మల్ని ఎవరు పట్టించుకోకపోతే వాలంటీర్లు పలానా పేర్ల రైతులు ఈ మొత్తం వచ్చి మాకు టిఫిన్లు పెట్టి పాలు ఇచ్చి మమ్మల్ని అన్నదానం ఇచ్చి మమ్మల్ని లక్షణంగా జాగ్రత్త చేశారు సార్. జగన్మోహన్ రెడ్డి సార్ గారు వాళ్ళ పేరు ఉండాలి సార్. ఇది అనుకోని సంఘటన. దీనికి ఏంటంటే ప్రతి ఒక్కరు స్పందించాలి. ప్రభుత్వం అన్నీ చేయాలంటే చాలా కష్టం. సో ఎప్పుడు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో భీమవరంలో దాతలు ముందుంటారు. మరి ముఖ్యంగా అన్ని సంస్థలు కూడా దీంట్లో పనిచేస్తూ ఉంటాయి. మరి భోజనం పెట్టడమే కాకుండా అన్ని సామాగ్రి ఇస్తూ ఉంటాం. ఏది ఏమైనప్పుడు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి వారితోటి మమేకమై ఆ కష్టాలను ఆదుకోవాలని చెప్పేసి భీమవరం రోటరీ క్లబ్ శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గత రాత్రి నుంచి కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. అందరం ముందుకొచ్చి అందరినీ ఆదుకోవాలని ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎక్కడైనా కళాల్లో ధాన్యం ఉంటే కాక వాటిని వెంటనే మిల్స్కి పంపించడంలో కూడా వాలంటీర్స్ పాత్ర ఎక్కువగా ఉందండి. వెంటనే రైతులకు తెలియచేయడం, రైతుల నుంచి ధాన్యం మిల్స్కి పంపించడం జరిగింది. ధాన్యం నష్టపోకుండా మేము చూసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైనా సరే నీటి సరఫరా విషయంలో కానీ డ్రైన్స్లో మొక్కలు పడినప్పుడు ఎక్కడైనా వాళ్ళకి మాకు తెలియచేయమని వాలంటీర్స్కి చెప్పడం జరిగింది. వాళ్ళు వెంటనే మాకు తెలియచేసిన వెంటనే ఎక్కడైనా డ్రైన్స్ బ్లాక్ అయినా సరే, నీటి సరఫరాల విషయంలో మాకు ఇబ్బందులు ఎదుర్కొన్నా సరే తెలియచేయడం జరిగింది. అదే ఈరోజు మాకు ఇక్కడ గోడ పడిపోయి ఇల్లుతోటి ఇబ్బంది పడుతున్నారంటే వెంటనే వాలంటీర్స్ వచ్చి గబగబా మాకు ఇన్ఫామ్ చేయగానే మా పంచాయతీ సెక్రటరీ గారు ఇక్కడికే వచ్చి వెంటనే వాళ్ళ గోడను తీసేసి వాళ్ళందరికీ సహాయం జరిగింది. అదేవిధంగా వాలంటీర్స్ వాళ్ళు వాలంటరీగా వచ్చి వారికి కూరగాయలు, బియ్యం వాళ్ళకి సప్లై చేసి వారిని సురక్షిత ప్రాంతానికి కూడా మేము ప్రక్కన ఇంట్లోకి లిఫ్ట్ చేయడం జరిగింది. వారికి నష్టపరిహారం గురించి ప్రభుత్వానికి మా కలెక్టర్ మేడం గారికి ఇప్పుడే గూగుల్ మీట్ కూడా జరిగింది. మేడం కూడా ఇన్ఫామ్ చేస్తాం. వారు వెంటనే సత్వర చర్యలు తీసుకుంటారని తెలియజేస్తారు.